50 ఎకరాల రామాంతపూర్ చెరువు ఇప్పుడు 10 ఎకరాలకే పరిమితమైంది. నాలాలు, కాలువలు, తూములతో సహా చెరువుల్లో 80% దాకా కబ్జాగాళ్ల పాలైపోయింది. ఉప్పల్ దగ్గర మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ చేస్తున్న అధికారులు వెనక్కి జరుగుతున్న కబ్జాల జోలికి మాత్రం అస్సలు వెళ్లటం లేదు. FTL దాటి బఫర్ జోన్లు దాటి చెరువులోకి చొచ్చుకొచ్చిన నిర్మాణాలని ఇప్పుడు ఏం చేస్తారు? హైడ్రా ఎఫెక్ట్ రామాంతపూర్ చెరువుపై ఎంత మాత్రం ఉండబోతోంది? స్పాట్ నుంచి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడానికి మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్నది ఇది రామాంతపూర్ చెరువు. నేషనల్ హైవే ఇక్కడ నుంచి వరంగల్ హైవేకి ఆనుకొని ఉంటుంది. ఇటువైపున రోడ్డుకి ఇటువైపున చెరువు ఉంటుంది, అటువైపున చెరువు ఉంటుంది. ఆ చిన్న చెరువు రామాంతపూర్కి సంబంధించినటువంటి చిన్న చెరువు అసలు ఉండేదా అన్నట్లుగా అక్కడ తయారైంది. ఇక్కడ మాత్రం ఒక 20% లేక్ మిగిలింది. మనం చూస్తున్నదంతా కూడా మినీ ట్యాంక్ బండ్ రామాంతపూర్కి సంబంధించి. మినీ ట్యాంక్ బండ్ పేరుతో ఒక అందంగా బ్యూటిఫికేషన్ చేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసింది, కానీ వెనకాలన్న కబ్జాలను మాత్రం ఎక్కడా ఒక ఇంచు ఆపలేకపోయింది. చుట్టూ మనకు కనిపిస్తున్నదంతా కూడా కొన్ని వందల అపార్ట్మెంట్లు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్నీ కూడా FTL జోన్ దాటి బఫర్ జోన్ కూడా వెళ్ళి ఆక్యుపై చేశారు. మొత్తం అంతా కూడా 50 ఎకరాల పైన ఉండేటువంటి చెరువు ఇప్పుడు 10 ఎకరాలకు మిగిలిపోయింది. 80% కబ్జా అయిందని చెప్తా ఉన్నారు. ప్రతి వర్షాకాలం ఈ కాలనీలో బోట్లు కనిపిస్తాయి, తెప్పలు కనిపిస్తాయి. వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా ఫస్ట్ ఫ్లోర్ నుంచో సెకండ్ ఫ్లోర్ నుంచో ఆ తెప్పల్లోకో లేకపోతే బోట్లోకో వెళ్ళి బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విజువల్స్ మనం ప్రతి వర్షాకాలం కవర్ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి, కబ్జాలను పూర్తిగా ఇక్కడ నుంచి కూలగొట్టాల్సింది పోయి దీంట్లోకి వాటర్ రాకుండా చేశారు. ఈ చెరువును నిండకుండా FTL పరిధి పూర్తిగా ఫుల్ ట్యాంక్ రాకుండా చేశారనేది ఇక్కడ స్థానికులు చేస్తున్నటువంటి ఆరోపణ. 51 ఎకర్స్ ఉంటుంది. అయితే ఇంత జరుపుకోవడం ఎవరోగా చేసింది, లీడర్లు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు వాళ్ళు కలిసి చేసింది ఇదంతా. మేము ఆల్రెడీ వ్యాస్ గారు కూడా కోర్టులో కేసేస్తే జడ్జిమెంట్ కాపీ కూడా వచ్చింది. మేము లోకాయుక్తలో వెళ్ళాము. రీసెంట్లీ గుడిసెలు వేస్తారు, పెద్ద ఆస్తిపరులే గుడిసెలు వేస్తారు, మట్టి వస్తారు. రేపు పొద్దుగల ఓనర్ వస్తాడు, అలా నువ్వు జరుగురాని జరిపేస్తాడు, వాడు బిల్డింగ్ కట్టేస్తాడు. ఇదే పెద్దగా జరుగుతుంది. అక్కడ మూసి లేకుండే, అక్కడ తూము లేకుండే. ఆ కొనాకు తూము ఉంటుంది, ఈ కొనాకు తూము ఉంటుంది. తూము తీసేసారు, మధ్యలో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇప్పుడు కూడా రన్నింగే ఉంది, అసలు ట్యాంకే నిండలేదు. ఆ తూములు ఇప్పే పెట్టేసారు. ఈ చెరువు పరిరక్షించడానికి మా తాతలు చేపలు పట్టేవాళ్ళు, మా నాన్నలు చేపలు పట్టేవారు, మేము చేపలు పడుతున్నాం. మేము గంగపుత్రులం. మాతో పాటు యాదవులు బర్రెలు గడుగుతుండే, రజకులు బట్టలు ఉతికి ఆరేస్తుండే. ఇక్కడే ఎవరైనా చనిపోతే కూడా దినాలు చేసుకుంటే నాయ బ్రహ్మలు వచ్చి ఇక్కడ ఉంటుండే. ఇలా సబ్బండ కులాలు ఇక్కడ బతుకుతుండే. గతంలో ఇది 51 ఎకరాలు ఉండేది. అలాంటి గొలుసుకట్టు చెరువు ఇది. శుద్ధమైన నీళ్ళు, వర్షం నీరు మాత్రమే వస్తాయి, మోరీ నీళ్ళు కానీ ఏదైనా కలుషితం నీరు రాదు. అలాంటి నీరుని ఈరోజు ఇలా రాకుండా చేసి మా చెరువుని 80% కబ్జా చేసి దీన్ని కుంచు జరిగింది. ఈ కుంచడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న గ్రౌండ్ వాటర్ మొత్తం తగ్గిపోయింది. ఒకటి కబ్జాలు అవుతుంది నిజమే. కబ్జాలు ఎలా జరుగుతున్నాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మట్టి పోసి చెరువులో ఇల్లీగల్గా మట్టి పోసి మొదట అలా గుడిసెలన్నీ వేస్తారు. ఆ గుడిసెలు వేసిన తర్వాత ఆ గుడిసెలు తీసేసి అక్కడే మళ్ళీ మెల్లగా ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేస్తారు. అట్లా దాదాపుగా 400-500 మీటర్ల దగ్గర నుంచి అలాగే చేస్తూ వస్తున్నారు. వీటన్నిటికీ పర్మిషన్స్ ఇస్తూ, హౌస్ నెంబర్లు ఇస్తూ, హౌస్ ట్యాక్స్ వసూలు చేస్తూ GHMC ఆదాయాన్ని అయితే తీసుకుంటుంది. కానీ ఈ లేక్ ప్రొటెక్షన్ మాత్రం ఎక్కడా చేయట్లేదు. ఇది కేవలం హైదరాబాద్కే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా చూస్తున్నాం. అలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్లో మరొకసారి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా మిగిలిన చెరువులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది.